నమస్కారం, బేసి న్యూస్ కి స్వాగతం. ఓటు హక్కు అనే ఆయుధంతో నేటి తరం యువతకు దేశ రాజకీయాలను తారుమారు చేసే శక్తి ఉందని భారతదేశ ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వనున్నారని అద్దెంకి నియోజకవర్గం ఎన్నికల అధికారి ఉమాదేవి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అద్దెంకి పట్టణంలోని స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఈఆర్ఓ ఉమాదేవి, ఎంఆర్ఓ సుబ్బారెడ్డి, కమిషనర్ శ్రీనివాసులు హాజరయ్యారు. ముందుగా సీనియర్ సిటిజన్స్ ను శాలువా కప్పి సత్కరించి విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఈఆర్ఓ ఉమాదేవి మాట్లాడుతూ అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు అని, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో భారతదేశం ఎంతో గొప్పదని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి వలన ప్రభుత్వాలు సాధారణంగా మారుతూ ఉంటాయని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకుని వారి జీవితాలను మార్చుకోవాలని ఉమాదేవి పేర్కొన్నారు. ఎన్బిడి సెలబ్రేషన్స్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలిసిందే, భారతదేశం ప్రపంచంలో అత్యంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ. ప్రపంచ దేశాలన్నింటిలోకి కూడా డెమోక్రసీ బాగా రన్ అవుతున్నది, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నది భారతదేశంలోనే. మనము చూస్తూ ఉంటాం, ఎక్కడెక్కడ డెమోక్రసీ ఫెయిల్ అయిపోయి మళ్ళా ఏమొస్తుంది, రాచరికం రావడం, లేకపోతే మిలిటరీ రూల్ రావడము, మళ్ళీ మిలిటరీ రూలు గొడవలు జరగడము, లేకపోతే అధికారం ఒక చోట నుంచి ఒక చోటకు మారేటప్పుడు చాలా గొడవలు, మరణాలు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. బట్ వేరే ఇన్ ఇండియా ఇప్పటి వరకు, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అధికారం, అంటే సెంట్రల్లో అయితే ఏమి, స్టేట్లో అయితే ఏమి, ప్రశాంతంగా చెదురుమదురు సంఘటన తప్పితే ప్రశాంతంగా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారిపోతుంది అనమాట. దానికి ఏమీ ఉండదు. తర్వాత ఇంతకుముందు నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి నాయకులు కూడా గౌరవంగా మనం వింటూ ఉంటాం. మేము ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం, మేము ప్రతిపక్షంలో బాధ్యతాయుతంగా ఉంటాము అని చెప్తుంటారు. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో దిస్ క్రెడిట్ గోస్ టు డెమోక్రటిక్ సిస్టమ్. మన రాజ్యాంగంలో మొట్టమొదట ఏమని చెప్తారు, ఏ కులము మతము ఇవేమి చెప్పలేదు. ఏమని చెప్తారు, భారతీయ ప్రజలమైన మేము భారతదేశాన్ని ఏమని చెప్తారు, స్వతంత్ర సర్వసత్తాగా, కుల మత వర్ణ విచక్షణ లేకుండా సర్వసత్తాగా, అంటే సుప్రీం పవర్ ఎవరికి ఉంది, ప్రజలకే ఉంది అనమాట. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రజలమైన మేము. ఏ ఉండకూడదు, కుల మత వర్ణ వర్గ విచక్షణ లేకుండా. అంటే ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన అబ్బాయికైనా ఒకటే ఓటు, 80 ఏళ్ళు నిండినటువంటి వృద్ధులకైనా ఒకటే ఓటు, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికైనా ఒకటే ఓటు. మామూలు ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కొత్త రూల్లో ఏమని చెప్పింది, స్ట్రీట్ బెగ్గర్స్ కూడా ఓటు ఇమ్మని చెప్పింది అనమాట. ఆయన ఓటు విలువ కానీ మన ప్రైమ్ మినిస్టర్ ఓటు విలువ కానీ ఒకటే అనమాట. అంటే ఈక్వాలిటీ అనేది మన ప్రజాస్వామ్యంలో కనిపిస్తుంది. ఇది అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ సంవత్సరం అయితే వరల్డ్ లో సుమారుగా 60 దేశాల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి, గవర్నమెంట్స్ చేంజ్ అవుతాయి. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదంటే మన భారతదేశమే. మన భారతదేశం ఒక అనేక కులాలు, అనేక మతాలతో, అనేక జాతులతోటి, భాషలతో ఉన్నటువంటి నిలయం. దీనికోసం అంబేద్కర్ గారితో పాటు దాదాపు 100 పైన మేధావులందరూ కృషి చేశారు. అన్ని దేశాల రాజ్యాంగాల్లో విషయాలను తెలుసుకొని మనకి ఇబ్బందులే, భారతదేశానికి అవసరమైనటువంటి రాజ్యాంగాన్ని చక్కగా చేశారు. కాబట్టి మేడం గారు చెప్పినప్పుడు ఇప్పటి వరకు నిలిచింది. దానికి కారణం అది. అయితే మిమ్మల్ని ఎందుకోసం మమ్మల్ని ఇక్కడ పిలిచారంటే, నీతిగా, నిజాయితీగా, నిర్భయంగా ఉండేటువంటి సమాజం ఉందంటే ఇదే మీదే సమాజం. తర్వాత ప్రపంచ దేశాల్లో భారతదేశంలో మాత్రమే 35% పైన యువత ఉన్నది. ఎప్పుడు ఇవాళ మిగతా దేశంలో అందరూ ముసలి వాళ్ళు అయ్యారు.
కానీ ఈ 35% యువత మీదే ఈ భారతదేశం యొక్క సమాజం యొక్క చైతన్యం కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, పురోగతి కానీ, సాంకేతిక కానీ ఏదైనా జరగాలంటే మీ యువత ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి మీరు నీతిగా, నిర్భయంగా, నిజాయితీగా ఓ మంచి ప్రజాస్వామ్యం పద్ధతిని అవలంబించేటువంటి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మా అందరితో పాటు మీకున్నది. అదే మేడం గారు చెప్పినట్లు ఇప్పుడు కొత్తగా యాప్లు వచ్చింది. దాని ద్వారా మన ప్రభుత్వానికి సహకరించే విధానం ఏంటంటే, మన ఇంట్లో మేడం గారు చెప్పినట్టు ఆడపిల్లలు వేరే చోటకి వెళ్తే వాడిని వేరే చోట చూపించడం, ముసలి చనిపోయిన వాడిని తీసేయడం, వీటన్నిటి కూడా ప్రభుత్వంతో కూడా సహకరించాలని, మీలో కూడా యువతలో కూడా ఓటు హక్కు కలిగించడం ద్వారా ఓ చైతన్యం కలిగించి ఓ మంచి నాయకుడిని ఎన్నుకుంటే అదృష్టం మీకు కలుగుతుంది. ధన్యవాదాలు తెలియజేస్తాం. బాధ్యతాయుతంగా ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం. ఓటు హక్కు, ఓటు హక్కు. బాధ్యతగా ఓటు వేయి, భవితకు బాట వేయి. బాధ్యతగా ఓటు వేయి, భవితకు బాట వేయి. అద్దెంకి పట్టణంలోని స్థానిక శ్రీనగర్లో ప్రముఖ న్యాయవాది చిట్టాబత్తిన ఫణీంద్రాదేవి సంస్మరణ సభ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ముందుగా ప్రజా సంఘాల నాయకులు ఫణీంద్రాదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరవల్లి సుబ్బారావు మాట్లాడుతూ, కనకసేనరావు కుటుంబం ఎంతో సేవాగుణంతో కూడిందని, ఫణీంద్రాదేవి అత్తకి కోడలిగా, కన్న తల్లిగా, గృహిణిగా, సమాజంలో న్యాయవాదిగా అనేక పాత్రలలో న్యాయబద్ధంగా పోషించి జీవించిన మహిళ ఫణీంద్రాదేవి అని, ఫణీంద్రాదేవి ఆత్మకు శాంతి కలగాలని రుద్రయ్య తెలియజేశారు. కాబట్టి దానికి కూడా ఒక అవార్డు చేయాలని అప్పుడు 2 lakhs నేను దానిలో చేసి అది అవార్డు ఇవ్వటం మొదలుపెట్టాం. ఆ అవార్డు చేసి అప్పటి నుంచి ఇప్పుడు వరకు పెరుగుతా అది 4 lakhs పోయింది. దానికి మళ్ళీ తర్వాత ఇదే వ్యవహారంలో ఏర్పాటు చేసుకోవాలని దాన్ని మళ్ళీ అంతా దాన్ని ఒక 7-8 లక్షల వరకు దాన్ని ఏర్పాటు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే అది ఆయన ఒక మాటలో చెప్పాలంటే అక్కడి నుంచి నేను వాళ్ళలోకి రావటం, అందరం కలిసిమెలిసి చేయటం, ఇక సంస్థలు ఒకదానికి మంచి జబ్బు చేయటం, నాకు చేతనైన సహాయం ఉడతా భక్తి వాళ్ళందరికీ చేయూత ఇవ్వటం. రెండోది చేయూత ఇవ్వటం కాదు, వాళ్ళని ప్రోత్సహించడం. వాళ్ళు చేసేదానికి కార్తీకృతం మనం ఇచ్చే రూపాయి కాకుండా ప్రోత్సహించి ఇంకెందుకు బాగానే జరుగుతుంది, ముచ్చగా జరుగుతుంది, మీ కార్యక్రమం ఎంత సక్సెస్ అయిందని ఇట్లా ఒక ఉత్తేజాన్ని చేస్తే వాళ్ళు ఇంకొకరు ముందుకు పోయి చేస్తూ ఉండారు. మన అద్దంకిలో సంస్థల వాళ్ళ కష్టం మామూలు కష్టం కాదు మన అద్దంకిలో. అయితే వేరే దుర్వ్యసనాలకు పోకుండా ఇది చేసుకోవటం చాలా బెటరు. మామూలు కవులు తయారవుతున్నారు, సాహిత్యం వృద్ధిలోకి వస్తుంది. మనం రెండోది ఈ సృజన వీళ్ళందరూ A to Z అందరినీ తీసుకొచ్చుకొని మామూలు దీనిలో రోటరీలు పెట్టాం. రోటరీ సభ్యులుగా చేర్చిన తర్వాత వీళ్ళు కార్తీకృతం అందరూ సహాయం చేయటం కానీ, బయట డోనర్స్ని సూచించటం కానీ, ఆ డోనర్స్ దగ్గర 10 రూపాయలు తీసుకొచ్చి పక్కన వాళ్ళు లేని వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళకు మనం పెట్టడం కానీ, ఇట్లా మొత్తం A to Z ఇప్పుడు దగ్గర ఒక 400-500 మంది చేరటం కానీ, మళ్ళీ మానుకోవటం కానీ, ఎట్లనే కానీ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం 40-45 మందితో జరిగిపోతూ ఉంది. రాత్రి ఆ కార్యక్రమం కూడా జరిగింది. అది గవర్నర్ విజిట్, అది ఒకటి అయిపోయింది. రెండోది బల్లలు కానీ, మిషన్లు కానీ ఇవన్నీ కూడా భారీ ఎత్తున మా కిషోరి ఫండ్స్ తోటి మేము చాలా ఎక్కువగా చేసాము. ఎక్కడ మామూలు కర్నూలులో కూడా పోయి పంచి వచ్చాం. ఎందుకంటే కిషోర్ వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్ ఉంటే అతను మా ఏరియాలో కూడా కొంత ఉన్నానంటే అక్కడ కూడా నేను సురేంద్ర ఇద్దరం పోయి అక్కడ కూడా బల్లలు పంచి వచ్చాం. ఇక్కడ చుట్టుపక్కల మా గవర్నరే విత్తరపోయాడు. నేను ఆ కారులో ఎక్కించుకొని తిప్పి బల్లలు పంచుతాను. తర్వాత ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇంటికి వస్తే ఆప్యాయంగా మాస్టర్ గారు అంటారు, కానీ ఇంకేమన్నాను, మాస్టర్ గారు వచ్చారు, మాస్టర్ వచ్చారు, కాఫీ చేసుకురా అంటే అంతవరకు. ఎందుకంటే అంతవరకు ఉండేది. తర్వాత మేడం గారు కూడా, ఎందుకంటే మాకు 70 ఏళ్ళు పరిచయం కాబట్టి చాలా గౌరవంగా చూసేది మమ్మల్ని. తర్వాత చివరిలో 2006 నా పుస్తకం ఆవిష్కరించారు. కనసేన గారు ప్రకాశ్ గారు జానపద కళలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు 2006 జూలై 6వ తారీఖు నాడు.
ఆ తర్వాత వారు స్వర్గస్థులయ్యారు. తర్వాత అప్పుడప్పుడు కిషోర్ కలుస్తూ ఉంటాడు, వచ్చినప్పుడల్లా చాలా ఆప్యాయంగా మాట్లాడటం. అది ఎప్పుడన్నా ఒక్కసారి కలిసింది మాకు ఎప్పుడన్నా వస్తే గుర్తుంటే ఇంటికాడ అంతవరకేను. అటువంటి మహోన్నత వ్యక్తులు ఇద్దరు, హరిశరావు గారు కానీ పైదదేవ్ గారు కానీ 80లో ఆయన సంగీత ప్రెసిడెంట్ పోటీ చేశాడు. అప్పుడు మేము క్యాంపెయిన్ చేయాల్సి వచ్చింది. మా కంపల్సరీగా క్యాంపెయిన్ చేయాలని చెప్పి మీరు ఆయన గట్టిగా చెబితే కొన్ని ఊళ్ళు తిరిగి ఆ క్యాంపెయిన్లో జరిగారు. అట్లా మాకు పరిచయం పెరిగిపోయింది, ఆప్యాయంగా పిలిచేవాడు. అటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఆదర్శ దంపతులుగా, ఆదర్శ న్యాయమూర్తులుగా ఉండి అనేక మందికి మార్గదర్శకులయ్యారు. అనేక మందికి గుర్తుల్లో లేనటువంటి హరిశరావు గారు ప్రజలు స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి, కుటుంబ సభ్యులందరూ కూడా అభిమానం తెలియజేసుకుంటూ మేడం గారికి నివేదన అర్పిస్తూ ఉన్నాం. బల్లికురు మండలం వల్లాపల్లి వద్ద సాగర్ కాలువలో ద్విచక్ర వాహనంపై నుంచి జారిపడి అంబడపూడి గ్రామానికి చెందిన ఈశ్వరరావు మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఈశ్వరరావు ద్విచక్ర వాహనంపై పొలాలకు వెళుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కు చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రోటరీ ఇంటర్నేషనల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, పెద్ద ప్రాజెక్టులు నిర్వహిస్తే రోటరీ ఇంటర్నేషనల్ కూడా ఫండ్స్ ఇస్తుందని రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ శంకర్ రెడ్డి అన్నారు. అద్దంకి పట్టణంలో రోటరీ గవర్నర్ అధికారికంగా పర్యటించారు. ముందుగా కేఆర్కే డిగ్రీ కళాశాలలో 35,000తో నూతనంగా నిర్మించిన ఫెన్సింగ్ ప్రారంభించి గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం వృద్ధుల ఆశ్రమంలో కొత్తగా నిర్మిస్తున్న భోజనశాలకు దాత అన్నంగి సుబ్బారావుచే ₹1,00,000 శంకర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. కాబట్టి ఆర్గనైజేషన్ బిల్డప్ చేయడం నాకు ఎక్కువ ఇష్టం, లీడర్స్ని ప్రొడ్యూస్ చేయడం నాకు ఎక్కువ ఇష్టం. అందుకే ఎక్కువ మంది అసిస్టెంట్ గవర్నర్స్ని పెట్టుకున్నాం. బట్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్స్ మొత్తాన్ని కట్ చేశాను. 500 పేర్లు, 400 పేర్లు ఉంటాయి. ఈ పేర్లు డైరెక్ట్ కూడా ఒకసారి ఓపెన్ చేయరు, వాళ్ళు ఏ పని చేయరు. అటువంటిప్పుడు ఎందుకని ఈసారి 250 మందికి దీంట్లో కూడా తగ్గించేసి తక్కువ మందికే జిల్లాలో కూడా పదవులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈసారి డైరెక్టరీ కూడా కాస్త లేట్ అయిందంటే నాకు మొదటి నుంచి ప్రెసిడెంట్ ఎలక్షన్ పేర్లు కూడా డైరెక్టరీలో రావాలి, ప్రెసిడెంట్ నామినీ పేర్లు కూడా డైరెక్టరీలో రావాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం డైరెక్టరీ లేట్ అవుతా ఉంది, జనవరికో ఎప్పుడుకో వస్తూ ఉంది. ఆ లేట్ కాకుండా ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎన్నుకుంటే వాళ్ళు తద్వారా వాళ్ళ ప్రతి మీటింగ్స్ వాళ్ళు కూడా రావడం అలవాటు పడితే అప్పుడు లీడర్షిప్ బాగుంటుంది. మా క్లబ్కు అతిథిగా చేసిన సాంబశివరావు గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. అతిథి దేవోభవ. వెళ్ళండి, ఎదురుంచునండి. వినండి. జనవరి 26వ తేదీన జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో పెట్టి జరపాలని ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నక్కా కాంతారావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారని, అయితే అంబేద్కర్ చిత్రపటం పెట్టకపోవడం బాధాకరమని, రిపబ్లిక్ డేకి సంబంధం లేని వ్యక్తుల ఫోటోలు పెట్టి రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారని, భారతదేశంలో ప్రజలందరికీ అన్ని రంగాలలో సమాన హక్కు కల్పించిన మహా వ్యక్తి అంబేద్కర్ను మర్చిపోవడం దారుణమని కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో అంబేద్కర్ ఫోటో పెట్టి జరపాలని డిమాండ్ చేశారు. రేపు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ రాజ్యాంగ దినోత్సవం, ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి మనము మన ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి, ఎక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టట్లేదు.
ఇది చాలా దారుణమైన విషయం. అంబేద్కర్ ఫోటో లేకుండా రాజ్యాంగానికి సంబంధించినటువంటి సంబంధం లేని వ్యక్తుల యొక్క ఫోటోలు పెట్టి దండలు వేయటం, పూజించడం జరుగుతూ ఉంది. దీన్ని అంబేద్కర్ వారసులుగా మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాము. కాబట్టి రేపు జరిగేటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని తప్పనిసరిగా ప్రతి పాఠశాలలోనూ, ప్రతి కార్యాలయంలోనూ, ప్రతి చోట పెట్టి జరిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఎక్కడో విద్యావంతులు ఉన్న చోట మాత్రమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో పెడుతున్నారు. కానీ ఈనాడు అనేక స్థలాల్లో, అనేక కార్యాలయాల్లో కానివ్వండి, అనేక పాఠశాలలో కానివ్వండి, ఎక్కడా కూడా అంబేద్కర్ ఫోటో పెట్టట్లేదు. ఈ విషయం మీద నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు పెడుతున్నారు, ఒకవేళ పెట్టకపోతే అలాంటి వారి మీద నాకు ఫిర్యాదు చేయమని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి, ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రధానోపాధ్యాయులు, కాలేజీ లెక్చరర్స్ కానివ్వండి, ప్రిన్సిపాల్స్ కానివ్వండి, రేపు జరిగేటువంటి గణతంత్ర దినోత్సవాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో పెట్టి జరిపించాలని చెప్పేసి మీ అందరినీ కూడా నేను వినయంగా వేడుకుంటూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చోట్ల మేము చూడడం జరిగింది, కానీ అంబేద్కర్ ఫోటో ఎక్కడ మాకు కనబడడం లేదు. ఇప్పటికైనా రేపు జరిగేటువంటి గణతంత్ర దినోత్సవంలో అంబేద్కర్ ఫోటో పెట్టి జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డిఎస్ పద్మావతి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం విద్యార్థుల అవగాహన ర్యాలీ నిర్వహించారు. బాలుర పాఠశాల నుంచి బంగ్లా రోడ్డు, మున్సిపల్ కార్యాలయం మీదుగా స్కూల్ వరకు ర్యాలీ సాగింది. ప్రజాస్వామ్యయుతంగా నిస్వార్థం లేనటువంటి నాయకుణ్ణి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటును ప్రభుత్వాలకు, పార్టీలకు అమ్ముకోకుండా ఉపయోగించుకోవాలని పద్మావతి తెలియజేశారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని అండ్ స్టాఫ్ మా విద్యార్థుల చేత మేము ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఈ ర్యాలీలో నూతనంగా అర్హత పొందినటువంటి ఓటు హక్కు అందరికీ ప్రజాస్వామ్యయుతంగా నిస్వార్థమైన సేవకునిగా ప్రజలకు సేవ చేసేవాడిని ఎన్నుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ఓటే మనకు రక్షణ, ఓటు హక్కు అనేది మన హక్కు కనుక ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాం. అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న చైతన్య బదులుల పాఠశాలలో నర్సరావుపేటకు చెందిన నాగుల మీరా షకీల ద్వితీయ కుమార్తె పుట్టినరోజు వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎద్దనపూడి సర్పంచ్ రేణుకా కోటేశ్వరరావు, పూర్ణచంద్రరావు, నజ్మా కలిసి పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు అన్నదానం చేశారు.
ఇంతటితో సమాప్తం. నమస్కారం.